రూరల్ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ పితాని అన్నవరం తన ప్రచారానికి దూకుడు పెంచారు. అందులో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ నగరపాలక సంస్థ 3వ డివిజన్ మూడుగుళ్ల సెంటర్లో రూరల్ స్వతంత్ర అభ్యర్థి డాక్టర్ పితాని అన్నవరం ప్రచారం నిర్వహించారు. స్థానిక బీసీ నాయకుడు వాసంశెట్టి భీమరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా ప్రచారంలో డాక్టర్ పితాని అన్నవరం పాల్గొని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. సందర్భంగా డాక్టర్ అన్నవరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గుత్తుల రమణబాబు, గుత్తుల దుర్గారావు, కాలనీ వాసులు, డాక్టర్ పితాని అన్నవరం అభిమానులు పాల్గొన్నారు. 45 రోజుల్లో పరిష్కార దిశగా మేము పయనిస్తామని చెప్పేసి వీళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్రధాన సమస్యలు నీటి సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అదేవిధంగా మరి ఇక్కడ పిల్లలందరూ కూడా సరైన విద్యా సదుపాయం లేక రోడ్లంపట తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి నేను మంచి యూనివర్సిటీ కట్టించి మన పిల్లలందరినీ కూడా నేను మంచిగా చదివించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి వాళ్ళందరికీ భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఆరోగ్యపరంగా తీసుకుంటే కనుక ప్రతి కుటుంబంలో కూడా మరి ఒక వ్యక్తి మరి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మరి కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా మరి మంచి ఆరోగ్య సదుపాయాలు కల్పించాలంటే ఇక్కడ మళ్ళీ ఒక్క మెడికల్ కాలేజ్ ఉంది. అది అరకొరగా మరి ఆరోగ్య సదుపాయాలను ఇస్తూ ఉంది. ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఒకటి ఉంది, కానీ ఇక్కడ జనాభా విపరీతంగా ఉన్నారు. ఈ జనాభా తగినటువంటి ఆరోగ్య సదుపాయాలు కాకినాడ జిల్లాలో లేవు. అందుకని కాకినాడ జిల్లాలో ఇంకో మెడికల్ కాలేజ్ కట్టించి ప్రతి ఇంట్లోని కూడా మరి మంచి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నేను కల్పిస్తానని చెప్పేసి వాళ్ళకి నమ్మించి వాళ్ళ భరోసా తీసుకుని మరి మీ ఓటు నాకు వేయండి. ఆ ఓటు ద్వారా వచ్చిన బలంతో మీ సమస్యలన్నింటిలో కూడా నా సమస్య కింద భావించి ఈ వచ్చే 24 ఎలక్షన్ల తర్వాత మీ ఇంట్లో, మీ ఊర్లో, మీ గ్రామంలో ఏ సమస్య లేకుండా నేను చూస్తానని చెప్పేసి వాళ్ళందరికీ భరోసా ఇచ్చి మరి నా పేరున ఓటు అడగడం జరుగుతుంది.